నాడీ కణంలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. దీంట్లో మొదటిది నాడీ కణ దేహము, నక్షత్రం ఆకారంలో కనిపిస్తుంది కదా, ఇది నాడీ కణ దేహము. దీని మధ్య భాగంలో కేంద్రకం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ నాడీ కణ దేహంలో చుట్టూ మనకి శాఖల్లాగా ఉన్నటువంటి షార్ట్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటిని డెండ్రైట్స్ అంటారు. తర్వాత నాడీ కణ దేహం నుంచి మనకి సన్నగా పొడవుగా ఉన్నటువంటి ఒక అక్షం కనిపిస్తుంది. దీన్ని తంత్రికాక్షం లేదా యాక్సాన్ అంటారు. ఈ యాక్సాన్ చివర మనకి టెలిడెండ్రైట్స్ అనేటటువంటివి నాడీ అంత్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ యాక్సాన్ తంత్రికాక్షం మీద మనకి కొవ్వు పదార్థంతో తయారైనటువంటి ఒక లేయర్ ఉంటుంది. దాన్ని మయోలిన్ షీట్ అంటారు. ఈ మయోలిన్ షీట్ మనకి కంటిన్యూగా ఉండకుండా అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఖాళీల్ని నోడ్ ఆఫ్ రాన్వియర్ అంటారు, రాన్వియర్ కణుపులు అంటారు. ఇవి స్వాన్ కణాలు దీన్ని ఈ మయోలిన్ తొడుగుని తయారు చేస్తాయి. నాడీ కణ దేహంలో నిస్సిల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ అండి ఇది. నాడీ కణ దేహంలో నిస్సిల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. యాక్సాన్లో మయోలిన్ షీట్ను ఉత్పత్తి చేసేవి స్వాన్ సెల్స్. ఈ విధంగా మనకి నాడీ కణం అనేది నాడీ సమాచారాన్ని, నెర్వ్ ట్రాన్స్మిషన్ని నెర్వ్ ఇంపల్స్ రూపంలో మనకి ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే నాడీ కణ దేహం నుంచి యాక్సాన్కి ఈ నాడీ సమాచారము ఇంకొక నాడికి ప్రసారం జరగటం జరుగుతుంది. ఈ విధంగా సమాచారం ఒక నాడీ కణం నుంచి ఇంకో నాడీ కణానికి నాడీ కణసంధి ద్వారా సమాచారం అనేది ప్రసారం జరుగుతుంది. దీన్నే సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అని చెప్తారు. నాడీ కణసంధీయ అభివాహనం అంటారు. ఒక నాడీ కణం ఇంకో నాడీ కణం ఒకదానితోటి డెండ్రైట్స్ తోటైనా కలిసి ఉండొచ్చు, లేకపోతే యాక్సాన్ తోటైనా కలిసి ఉండొచ్చు. రెండు నాడీ కణాల మధ్య ఉండేటటువంటి ఆ ఫంక్షనల్ స్ట్రక్చరల్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సైనాప్స్, నాడీ కణసంధి అని పిలుస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.